దువ్వాడ శ్రీనివాస్ టార్గెట్ గా దాడికి కుట్ర పన్నుతున్నారంటూ సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. ఇటీవల ధర్మాన కృష్ణదాస్, ఆయన సోదరుడు ధర్మాన ప్రసాదరావుపై దువ్వాడ శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక్కడితో వ్యవహారం ఆగలేదు. ధర్మాన కృష్ణదాస్ వర్గీయులు దువ్వాడపై దాడికి పక్కా ప్రణాళికలు వేస్తున్నారంటూ అనుచరుడు అప్పన్న ఫోన్లో తెలిపారు. ఈ రోజు రేపో దాడి జరిగే అవకాశం ఉందంటూ తెలిపిన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. అయితే ఈ వ్యవహారంపై దివ్యల మాధురి ఆడియోతో మీడియా ముందుకు వచ్చారు. ఈ ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. తనకు ఎటువంటి ప్రాణహాని జరిగినా, దాడి జరిగినా దానికి పూర్తి ధర్మాన బ్రదర్స్ బాధ్యత వహించాలని దువ్వాడ తెలిపారు. ఇది రాజకీయ మాటల యుద్ధమా లేదా నిజంగా ప్రాణహానికి దారి తీసే కుట్రనా అనేది తెలియాల్సి ఉంది. అయితే వైరల్ ఆడియో వెనుక నిజమేంటో పోలీసుల దర్యాప్తే తేల్చాల్సి ఉంది. అమ్మా నిన్న నేను దోసం దగ్గరికి వెళ్ళానమ్మా. దోసం దగ్గరికి వెళ్తే ఏట్రా మీ వాడు రెచ్చిపోతున్నాడు, మరి ఇలాగెలాగ ఉండదురా, మరి ఇక్కడ నర్సనపేట దాటి వెళ్ళలేడు, ఇక్కడ పైలు వెళ్ళి తెలిపోవాలి కానీ మేము అందరం కొడేస్తాంరా అనేసి అన్నాడు. అయితే మరి నేనేం చేస్తానన్నా అనేసాను నేను. అనేసిన తర్వాత అక్కడ ఓ ఎంపీపీ, పోలాకి ఎంపీపీ, ఆయన ముద్దాడ బైరగి నాయుడు, ఆరంగి మురళి ఏదైనా ఇడము అని చెప్తున్నారు. కొడతారు అంటే మరి ఏం లేదమ్మా, కొడతారు కొడతారు అని ప్లాన్ చేస్తున్నారు బాగా. ఈ ఇన్ఫర్మేషన్ అయితే పక్క కొట్టడానికి అయితే ప్లాన్ చేస్తున్నారు. ఇదైతే పక్క ప్లాన్ చేస్తున్నారు. తర్వాత ఇంకొక విషయం కూడా నాకు 2:30 తర్వాత నిమ్మాయి నుంచి, మా ఊరు నుంచి మళ్ళీ ఒక న్యూస్ వచ్చింది. ఎలాగైనా శ్రీనికి నిమ్మాడి జంక్షన్ లో కొట్టడానికి ప్లాన్ చేస్తారు.